చాలా కాలం తర్వాత మనకు పండగ ఇది. విజయదశమి పోయి 4 రోజులైంది పండగ. విజయలక్ష్మి గారు వచ్చి ఆ విజయమ పండుగను సంపూర్తి చేశారు. సంపూర్ణం అయిపోయింది. ఇప్పుడు ఈ పండగ దేనికోసం మనం రాజశేఖర్ రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ముద్దుబిడ్డ, పులివెందల పులిబిడ్డ అని అనేది కానీ అప్పుడు పులి రాజశేఖర్ రెడ్డి గారు, బిడ్డ ఇప్పుడు వచ్చాడు. వీళ్ళిద్దరిది కూడా పెద్ద విజయంతో జరుగుతుంది. ఒక్కటి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. భువనగిరి అంటే చాలా మందికి తెలియదు, కానీ భువనగిరి పుట్టినప్పటి నుండే, మనకు ఎలక్షన్లు వచ్చినప్పటి నుండే భారతదేశం మొత్తం మీద పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది ఈ భువనగిరి. ఇక్కడ అత్యంత మెజార్టీతో, నెహ్రూ గారి కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించినటువంటి రావినారాయణ రెడ్డి గారు ఇక్కడ వాడు. దాని తర్వాత అప్పుడు బాగా సంతోషపడిపోయారు. ఇప్పుడు మన జగన్ గారు 5,40,000తో గెలిచాడు. ఇంతవరకు అది రికార్డ్. అది ప్రపంచంలో జరగలేదు ఇటువంటిది. అంటే నాకంటే ఘనుడు కావాలని ఎవరైనా అనుకుంటారు, కొడుకు తనకంటే పెద్దవాడు కావాలని. జగన్ అదే మాదిరిగా గెలిచాడు. కానీ నేను ఆయన్ని ఇప్పుడు చాలా రకాలుగా అంటున్నారు, చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ నేను రాజశేఖర్ రెడ్డి గారిని యూత్ కాంగ్రెస్ నుండి చూశాను. ఆయన ముఖ్యమంత్రి 2 సార్లు అయ్యాడు. నేను ఒక్కరోజు కూడా జగన్ గారిని మాత్రం చూడలేదు చనిపోయే వరకు. రాజశేఖర్ గారు చనిపోయేదానికి నేను వారి ఇంటికి వెళ్ళాను, ఎన్నోసార్లు భోజనానికి వెళ్ళాను, ఇంటికి కలిసాం. వాళ్ళు మా దగ్గరకు వచ్చారు. కానీ ఎన్నడూ కూడా నేను రాజశేఖర రెడ్డి గారిని చూడలేదు. కానీ ఇప్పుడు ఎవరో చేసిన పాపాలు పుణ్యాలన్నీ తీసుకొచ్చి ఆయన నెత్తిన పడేసి ఇచ్చేస్తున్నారు. ఇది చాలా సహించరానటువంటి విషయం. మొన్న ఆయన లేకున్నా కూడా ఇప్పించారు. నేను ఒక 2 నెలల ముందు నేను చెప్పడం జరిగింది, మొత్తం సీట్లు గెలుస్తారని. దురదృష్టవశాత్తు ఆ సురేఖమ్మ గెలవలే. అది ఏమిటో నాకైతే అర్థమే కాలే. మొట్టమొదటి ఆమె గెలుస్తుంది అనుకున్నాను. అందరూ కక్ష కట్టి కాంగ్రెస్ ఓట్లు, టీడీపీ ఓట్లు కూడా వేసి ఆమెను ఓడించడం జరిగింది. సరే, ఆమెకు మంచి జరిగింది. ఆమె ఆ తుఫాన్లో కూడా అంత గట్టిగా నిలబడిందంటే ఆమెకు మంచి భవిష్యత్తు ఉంది. అందరి మనల్లో ఉన్నాయని నేను మనవి చేస్తున్నాను. ఇక విజయలక్ష్మి గారు ఎన్నడూ కూడా బయటకు వెళ్ళలే. ఏ పండుగలకు కానీ ఏది కానీ బయటకు చూసినా కాదు. అటువంటి నడుము బిగించి బయలుదేరి కొడుకు ఆసరాగా ఆయన గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, మన జగన్ గారి చిన్నాన్న, వాళ్ళిద్దరూ కష్టపడి తిరుగుతుంటే నాకు ఒకసారి బాధ అనిపిస్తుంది. ఏమిటి ఆమెకి ఇంత ఓపిక? ఎన్నడూ ఎవరితో మాట్లాడినా వచ్చి ఇంత బహిరంగంగా మాట్లాడి అందరినీ మన్ననలు కొన్నటువంటి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఒక్కటే నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటేమిటంటే, ఇప్పుడు మీరు భువనగిరి వచ్చారు, దీని ప్రక్కనే దనగాం, ప్రక్కనే సూర్యాపేట, ప్రక్కనే తుంగతుర్తి, ఈ 5-6 నగరకలతో సహా వీటన్నిటినీ కూడా ఒక్క ఓటు కొలువకుండా తీసుకొచ్చి అప్పగించే బాధ్యత మాందది. ఇక్కడ మొత్తం మీద జిల్లాలో పొరపాటున ఏదైనా 1-6 పొరపాటున పోతే పోవాలి, కానీ మొత్తం సీట్లు మీకు వస్తాయని నేను చెప్పాను. నేను మొన్న చెప్పాను. అదే ప్రకారంగా ఆంధ్రలో జరిగిన ఓట్లన్నీ కూడా వచ్చినాయి. అదే జరగబోతుంది. నేను ఈ వాగ్దానం చేస్తూ, నేను పోయిన ఎలక్షన్లోనే నేను రాజశేఖర రెడ్డి గారు నన్ను ఎంత గట్టిగా ఉండవని చెప్పినా కూడా దానికి కారణం ఏంటంటే,
మిగతా వాళ్ళకు కూడా అవకాశం రావాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా నేనేం కోరేది లేదు, నేనేం నిలబడను, నేను ఎవరి తరఫున ఇది కాదు. కానీ మన వాళ్ళ కోసం గెలుపు కోసం కృషి చేస్తామని మనవి చేస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.